నా పేరు సుమంత్, ఎస్ఎఫ్ఐ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ ని. ఈ రోజు జేఎన్టీలో పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఇంతమంది ఈ రోజు రోడ్డు మీద రావడానికి కారణం ఏంటంటే, ఈ రోజు మీరు ఫోటోస్ చూడొచ్చు, ఇడ్లీలో పురుగులు కానీ, లేకపోతే ఫుడ్ లో గ్లాసులు కానీ, లేకపోతే ఇంకో పురుగులు కానీ, దోమలు కానీ, ఇంతమంది చాలా మంది హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు. సో ఇంత దిగజారిపోతుంది అంటే గవర్నమెంట్ అందరూ ఇక్కడ జేఎన్టీకి వచ్చేది పేద ప్రజలు ఎందుకు వస్తారు? నాణ్యమైన విద్య, నాణ్యమైన తిండి దొరకాలని. కానీ ఇక్కడికి వస్తే నాణ్యమైన తిండి దొరకట్లేదు. ఇంకో ఎక్స్ట్రా థింగ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే 20,000 డిపాజిట్ అడుగుతారు. ఎవరు తీసుకుంటే 20,000 అనే అసలు అవసరమే లేదు. కానీ 20,000 రూపాయలు గవర్నమెంట్ ప్రిన్సిపల్ గారు డిపాజిట్ తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే నైట్ పూట ఎవరైనా 3-4 ఒక్కడ కనబడితే విజిల్ వేయడం, అదో 144 సెక్షన్. ఏదో స్టూడెంట్ కాలేజా లేకపోతే ఏదైనా అన్యాయం జరుగుతుందో ఇక్కడ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరైనా 4-5 కూర్చున్నా మాట్లాడినా అంతే చాలీగా మొత్తం విజిల్ వేయడం, మాట్లాడుకోకపోవడం పెద్ద అన్యాయం. ఏంటంటే ఫుడ్ గురించి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ వాళ్ళు మెస్ ఛార్జ్ కట్టలేదనుకో రిజల్ట్స్ ఆపేయడం. ఈ తెలంగాణలో ఎన్నో ప్రభుత్వ యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ ఎక్కడ ఇలా జరగలేదు. ఇక్కడ ఖచ్చితంగా ఒకవేళ మెసేజ్ ఏ పర్సన్ కట్టపోతే, స్టూడెంట్స్ కట్టపోతే ఖచ్చితంగా ఆపుతున్నారు. సో దీన్ని మేము తీవ్రంగా గాయిస్తున్నాం. మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే ఫుడ్ నాణ్యతగా రావాలి, నాణ్యత ఫుడ్ పెట్టాలి. సెకండ్ ఏంటంటే 4-5 గడుచుకున్న అది పెద్ద అంటే యాక్చువల్ గా లేడీస్ అనే వాళ్ళు 6 వరకే ఉండాలని చెప్తారు. అంటే 6 తర్వాత వాళ్ళకి పనులు ఉండవా? మామూలుగా వాళ్ళు ట్యూషన్కి వెళ్తారు, లేకపోతే ఇంటర్న్షిప్స్కి వెళ్తారు. ఆ ట్యూషన్స్కి వెళ్ళొద్దు, ఇంటర్న్షిప్స్కి వెళ్ళొద్దు, 6 వరకే లోపల ఉండాలంటే ఇదేమన్నా స్కూల్ నారాయణ కాలేజా? ఇది యూనివర్సిటీ. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. సో నాణ్యమైన ఫుడ్ కావాలి. గర్ల్స్ కూడా నిన్న ఒక గర్ల్స్ వాళ్ళు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే మీరు వే అని అరవడం, ఆ ప్రిన్సిపల్ కి రెస్పెక్ట్ చేయడం తెలియదు. ఏం తెలియదు, ఆడలతో మాట్లాడినప్పుడు ఏం తెలియదు. సో ఇంత అన్యాయం జరుగుతుంది. సో తీవ్రంగా ఇంకా ఖండిస్తున్నాం. ఎస్ఎఫ్ఐ ఖచ్చితంగా దీని గురించి పోరాడుతుంది. ఖబర్దార్.